సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలయికలో రూపొందుతున్న కూలీ మీద అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు 14 విడుదల కానున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో నాగార్జున విలన్ గా నటించడం ప్రధాన ఆకర్షణ కాగా, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలు చేయడం విపరీతమైన ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఆగస్టు 2 చెన్నై నెహ్రూ స్టేడియంలో కనీవిని ఎరుగని రీతిలో చేయబోతున్న ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉండగా కూలీ కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన లీకులు లోకేష్ పంచుకున్న సంగతులు ఎక్సైట్మెంట్ పెంచుతున్నాయి. వాటి ప్రకారం కూలీ స్టోరీ స్మగ్లింగ్ చేయబడే కోట్ల ఖరీదైన బంగారు వాచ్ల చుట్టూ తిరుగుతుంది. ఓ 30-40 సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్, షిప్ యార్డ్ అధికారుల కన్నుగప్పి కొన్ని వందల వేల వాచ్లు అక్రమ మార్గంలో ఇండియాలో ప్రవేశించేవి. వేలు ఖరీదు చేసే వీటిని లక్షలు, కోట్లకు అమ్మి సొమ్ము చేసుకునే ముఠాలు అప్పట్లో ఎంతో మంది ఉండేవారు. ముఖ్యంగా సముద్ర తీర నగరాల్లో మరీ ఎక్కువ. కూలీలో తీసుకున్నది ఈ నేపథ్యమే. ఒక మామూలు పోర్టు కూలీ అమాయక కార్మికుల మీద జరుగుతున్న దుర్మార్గాలకు తిరగబడతాడు. అప్పుడే తాము రవాణా చేస్తున్న సరుకుల్లో కోట్ల రూపాయల గోల్డ్ వాచెస్ ఉన్నాయని తెలుసుకుంటాడు. తానే ఒక శక్తిగా మారి మాఫియాని ఎదిరించి స్వంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. ఈ పాత్ర పేరే రజనీకాంత్ పోషించిన దేవా. పోర్టులో నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషించిన సైమన్ మన నాగార్జున. వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ మెయిన్ హైలైట్ గా కూలీని తీర్చిదిద్దారు లోకేష్ కనకరాజ్. చీకటి వ్యాపారాలు చేసే గ్యాంగుల కథలు ఎక్కువగా చెప్పే లోకేష్ కనకరాజ్ ఇందులో కూడా అదే ఫాలో అయ్యారు. ఖైదీ, మాస్టర్, లియో సినిమాల్లో మాదక ద్రవ్యాలు, అక్రమ వ్యాపారాలు హైలైట్ చేసిన ఈ క్రియేటివ్ దర్శకుడు కూలీలో గోల్డ్ స్మగ్లింగ్ ని తీసుకోవడం ఆసక్తికరం. అయితే కథ వర్తమానంలో ఉండదు, 70-80 దశకంలో ఉంటుంది కనుక సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు లేని ప్రపంచంలో రజనీకాంత్ మాయాజాలం చూడొచ్చు. ఆయన స్టైల్, స్వాగ్ చాలా కొత్తగా ఉంటాయని, దళపతి తర్వాత మళ్ళీ ఆ స్థాయి పవర్ ని ఇందులో చూడొచ్చని కాలీవుడ్ మీడియా తెగ ఊరిస్తుంది. మరో పెద్ద బాధ్యత కూలీ మీద ఉంది. ఇప్పటిదాకా తమిళ్ సినిమాకు కలగా మిగిలిపోయిన 1000 కోట్ల గ్రాస్ ని సాధిస్తుందని మూవీ లవర్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికా సత్తా కూడా ఉందని నమ్ముతున్నారు. కాకపోతే వార్ 2 రూపంలో పెద్ద పోటీ ఎదురుగా ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్ దేశవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లను వార్ 2 కోసం బ్లాక్ చేసింది. ఓవర్సీస్ లో ప్రీమియం ఫార్మాట్ లో ఉన్న థియేటర్స్ తో అగ్రిమెంట్ చేయించుకుంది. సో కూలీకి ఈ విషయంగా ఇబ్బంది తప్పకపోవచ్చు. ఫైనల్ గా కంటెంట్ ఈస్ కింగ్ కాబట్టి ఈ రెండు మల్టీ స్టారర్స్ లో ఎవరు సాలిడ్ గా ఆడియన్స్ ని మెప్పిస్తారో వాళ్ళే విజేతలవుతారు.